హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడికి ఎవరు రారు అని మనం ఎవరితో చెప్పాలి అనుకోండి, దాని ఇంగ్లీష్లో నో వన్ కమ్ హియర్. నో వన్ కమ్ హియర్ అంటే ఇక్కడికి ఎవరు రారు. అలాగే నాకు అవసరం లేదు అని చెప్తుంటాం కదా, ఏదైనా వస్తువు కానివ్వండి లేదా డబ్బులు అవసరం లేదు అని చెప్తూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నీడ్. ఐ డోంట్ నీడ్ అంటే నాకు అవసరం లేదు. అలాగే నాకు దెబ్బ తగిలింది అని చెప్పడానికి ఐ హ్యావ్ గాట్ హర్ట్. ఐ హ్యావ్ గాట్ హర్ట్ అంటే నాకు దెబ్బ తగిలింది లేదా నాకు గాయమైంది అని. అలాగే చల్లని నీళ్ళు త్రాగకు. ఎక్కువగా మనం ఇది పిల్లలకు చెప్తూ ఉంటాం కదా, చల్లటి నీళ్ళు తాగకు అని. దాని ఇంగ్లీష్లో డోంట్ డ్రింక్ కోల్డ్ వాటర్. డోంట్ డ్రింక్ కోల్డ్ వాటర్ అంటే చల్లని నీళ్ళు త్రాగకు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పడానికి నో వన్ ఈజ్ హియర్. నో వన్ ఈజ్ హియర్ అంటే ఇక్కడ ఎవరూ లేరు. నో వన్ ఈజ్ హియర్ ఇక్కడ ఎవరూ లేరు. అలాగే నన్ను బయటకి వెళ్ళనివ్వండి అని చెప్పడానికి లెట్ మీ గో అవుట్. లెట్ మీ గో అవుట్ అంటే నన్ను బయటికి వెళ్ళనివ్వండి. లెట్ మీ గో అవుట్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను ఉదయం 5 గంటలకి నిద్ర లేస్తాను అని చెప్పాలి అనుకోండి ఎవరికైనా, దాని ఇంగ్లీష్లో ఐ వేకప్ ఎట్ 5 AM. ఐ వేకప్ ఎట్ 5 AM అని చెప్పాలి. అలాగే కిందికి రా, పైన ఉన్నారనుకోండి ఎవరైనా కిందికి రమ్మని చెప్తుంటాం కదా, దాని ఇంగ్లీష్లో కమ్ డౌన్. కమ్ డౌన్ అంటే కిందికి రా లేదా కిందికి దిగు. గెట్ డౌన్ అంటే కిందికి దిగు, కిందికి రా అంటే కమ్ డౌన్. అలాగే నువ్వు వెళ్ళాలి అని చెప్పడానికి యూ నీడ్ టు గో. యూ నీడ్ టు గో అంటే నువ్వు వెళ్ళాలి, ఇప్పుడు నువ్వు వెళ్ళాలి లేదా నువ్వు కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పడానికి యూ నీడ్ టు గో అంటే నువ్వు వెళ్ళాలి అని. అలాగే దాన్ని కింద పెట్టు అని చెప్తుంటాం కదా, ఏదైనా వస్తువు అనుకోండి దాన్ని కింద పెట్టు పడిపోతుంది అని చెప్తుంటాం కదా, దాని ఇంగ్లీష్లో పుట్ ఇట్ డౌన్. పుట్ ఇట్ డౌన్ అంటే దాన్ని కింద పెట్టు. పుట్ ఇట్ డౌన్ అంటే దాన్ని కింద పెట్టు. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇప్పుడు సమయం ఎంత అని అడగాలి అనుకోండి ఎవరైనా, ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటూ ఉంటాం కదా, వాట్ ఈజ్ ద టైం రైట్ నౌ. వాట్ ఈజ్ ద టైం రైట్ నౌ అంటే ఇప్పుడు సమయం ఎంత, ఇప్పుడు టైం ఎంత అవుతుంది అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి మీరు ఈ మధ్యన ఎక్కడున్నారు. మీరు ఈ మధ్య ఎక్కడున్నారు లేదా ఎక్కడికి వెళ్ళారు అని అడగాలి అనుకోండి, వేర్ హ్యావ్ యూ బీన్ రీసెంట్లీ. వేర్ హ్యావ్ యూ బీన్ రీసెంట్లీ అంటే మీరు ఈ మధ్యన ఎక్కడున్నారు లేదా ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడున్నారు అలాంటి మీనింగ్ వస్తుందన్నమాట. వేర్ హ్యావ్ యూ బీన్ రీసెంట్లీ అని అడగాలి. అలాగే త్వరగా రెడీ అవ్వు అని చెప్తూ ఉంటాం కదా, మనం బయటికి వెళ్ళే ముందు ఏమైనా ఫాస్ట్గా రెడీ అవ్వు, త్వరగా రెడీ అవ్వు, లేట్ అవుతుందని. దాన్ని ఇంగ్లీష్లో గెట్ రెడీ ఫాస్ట్. గెట్ రెడీ ఫాస్ట్ అంటే త్వరగా రెడీ అవ్వు. గెట్ రెడీ ఫాస్ట్ అంటే త్వరగా రెడీ అవ్వు. అలాగే తలుపు గొల్లెం పెట్టు, తలుపుకి గొల్లెం పెట్టు అంటూ ఉంటాం కదా, దాని ఇంగ్లీష్లో బోల్ట్ ద డోర్. బోల్ట్ ద డోర్ అంటే తలుపుకి గొల్లెం పెట్టు. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి అలా శబ్దం చేయకు, అలా చప్పుడు చేయకు లేదా అలా శబ్దం చేయకు అంటూ ఉంటాం కదా, ఎక్కువ పిల్లలతో అంటూ ఉంటాం ఇది. డోంట్ మేక్ సచ్ ఏ నాయిస్. డోంట్ మేక్ సచ్ ఏ నాయిస్ అంటే అలా శబ్దం చేయకు అని.
చూసారు కదా! ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో యూజ్‌ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.